నా పేరు డాక్టర్ సూర్యదేవర రామకృష్ణ. నా నేను శర్వాణి ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నాను. అది జగ్గయ్యపేటలో ఉంది. ఈ సందర్భంలో నేను నా వ్యక్తిగత కంపెనీ నడుపుకునే సమయంలోనూ మిగతా విషయాల్లోనూ నేను తీవ్ర మానసికమైనటువంటి అలజడికి గురయ్యి రోజు రెగ్యులర్గా ఈ స్ట్రెస్ అనుభవించేవాడిని. తర్వాత అసలు జీవితానికి పరమార్థం ఏమిటి, ఎందుకు పుట్టాము, ఎందుకు చనిపోతున్నాం అనే దాని మీద కూడా నా మనసు బాగా ఎప్పటికప్పుడు తర్కన జరుగుతూ ఉండేది. ఈ సందర్భంలో నాకు పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ యూట్యూబ్లో ఆయన వీడియో చూశాను. చూసి ఆయన చెప్పిన సబ్జెక్టు నా మనసుకు బాగా కనెక్ట్ అయిన సందర్భంలో ఆయన్ని ఎట్లయినా సరే మా కంపెనీకి తీసుకురావాలని చెప్పి నేను ఒక 10 రోజుల క్రితం నా కంపెనీకి తీసుకొని రాకముందు నాలో ఉన్నటువంటి రాగము, ద్వేషము, భయము, విల్ పవర్ లేకపోవటము, ఇన్ని సమస్యలతో నేను నిరంతరం పోరాటం చేస్తుండేవాడిని. మనశ్శాంతి అనేది నాకు ఉండేది కాదు. ఈ సందర్భంలో ఆయన నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన బోధనలు నన్ను బాగా విల్ పవర్ పెంచుకునే విధంగాను, శాంతి ఏ విధంగా వస్తుంది అనే విషయంలోనూ నాకు స్పష్టంగా ఆయన బోధనలు మనసుకు పట్టి ఈరోజు నేను ఇక్కడుండి కూడా కంపెనీ నడపాలంటే ఎలా నడపవచ్చు, శాంతియుతంగా ఎట్లా నడపవచ్చు అనే దానికి ఆయన చెప్పినటువంటి అర్థంలో ప్రస్తుతం నా ముందున్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉద్యోగులు వారెవరైతే ఉన్నారో వారందరినీ నేను పరమాత్మగా భావించడం మొదలుపెట్టని చెప్పారు. నిజంగా వారిలో మనుషులు కాకుండా నేను పరమాత్మను చూడటం మొదలుపెట్టిన తర్వాత నాకు వాళ్ళ మీద ఉన్నటువంటి రాగద్వేషాలు పోయి పని ఎలా చేయాలనేటువంటి ఉద్బోధం వాళ్ళకి చేయటం వల్ల వాళ్ళల్లో స్పష్టంగా ఆదేశాలు వెళ్ళటంతో వాళ్ళు చక్కగా పని చేసుకోవటం వల్ల నాకు ఆ రకమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పుడు నాకు భయం అనేది నాలో లేదు. ఎందుకు లేదు అంటే నేను చావను, నేను ఉన్నాను నా నేనుకు చావు లేదు, ఇది నిరాకారము, నేను పరమాత్మను అనేటువంటి భావన కూడా నాకు కలిగింది. ఆ భావనతోటి నేను ఇప్పుడు అందరిలోనూ పరమాత్మను చూస్తున్నాను. నాలో నేనే పరమాత్మను తెలుసుకున్న తర్వాత నాకు ఇప్పుడు రాగద్వేషాలు, జీవితం గురించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నేను పరమాత్మ అయినప్పుడు ఏమి జరగాలో అదే జరుగుతుంది. ఎందుకంటే నిరాకారం ఎప్పుడు శాశ్వతమైనది కాబట్టి ఏవి ఎలా జరగాలో, ఎలా డిజైన్ చేయబడిందో, ఎప్పుడు జరగాలో అలానే జరుగుతుంది. నేను దుఃఖపడ్డా, యాంగ్జైటీ పడ్డా జరగాల్సింది జరగక మానదు, జరగవలసింది ఎప్పటికీ జరగదు అనేటువంటి విధానాన్ని, సిద్ధాంతాన్ని కూడా ఆయన దగ్గర నుంచి నేను స్వీకరించాను. ఆయన కూడా ప్రశాంతమైనటువంటి చిత్తంతో నిష్కామ కర్మలు చేయని చెప్తున్నారు. నిష్కామ కర్మలు చేయటం వల్ల మనం ఆశించి చేయొద్దు. ఇంతకుముందు నేను భగవద్గీత చదివినప్పుడు ఫలితం ఆశించొద్దు అంటారు, ఇది ఏం గ్రంథం అనుకునేవాడిని. నువ్వు చేసే పని నువ్వు చేసి ఫలితం ఆశించకుండా కనుక ఉండేటట్టయితే, ఆ పని కనుక ధర్మంగా చేసినట్టయితే, నువ్వు పరమ పవిత్రుడిగా ఆ పని కనుక మనం చేసినట్టయితే నీకు వచ్చేటువంటి ఫలితం గురించి ఏ రకమైనటువంటి భయపడాల్సిన పని ఉండదు. అప్పుడు నాకు వచ్చేటువంటి ఫలితం మీద ఏ రకమైనటువంటి రాగము, ద్వేషము రెండూ లేవు కాబట్టి నా మనసు నిశ్చలంగా ఉండే స్థితికి నేను చేరుకున్నాను. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు, ఆ అవధూత గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నన్ను ఒక మనిషిగా ఏ విధంగా బతకాలి, నాలో పరమాత్మను ఆయన గుర్తు చేశారు. నేను పరమాత్మను అనే విషయం ఇప్పటివరకు నేను మర్చిపోయాను. పరమాత్మ నాలో గుర్తు చేశారు. ఇప్పటి నుండి నేను పందిలాగా, ఒక పంది పుడుతుంది, ఏదో విధంగా చనిపోతాను, అలా కాకుండా నా జీవితాన్ని నేను ఒక బుద్ధుడిలాగా, నా గురువుగారు అయినటువంటి పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ లాగా మార్చుకోవాలనేటువంటిది చిత్తం, పట్టుదల నాలో స్టార్ట్ అయింది. ఇప్పుడు అదేవిధంగా నాలో ఉన్నటువంటి ఈ మనస్సులో ఇప్పటి వరకు బంధించిపోయినటువంటి ఈ ప్రింట్స్ అన్నిటినీ నిదానంగా నేను డిలీట్ చేసుకుంటూ నిష్కామ కర్మల వైపు నా జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ విధంగానే నేను ముందుకెళ్తున్నాను. ఎందుకంటే స్వామీజీ ఆశీస్సులు నాకున్నాయి. అదేవిధంగా స్వామీజీ గారి నేతృత్వంతో యూనివర్సల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనే సంస్థను స్థాపించాము. ఫౌండర్గా పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ ఉన్నారు. నేను వైస్ ప్రెసిడెంట్, దానికి చైర్మన్గా నేనున్నాను. రామలక్ష్మణ్ గారు డైరెక్టర్లుగా రామలక్ష్మణ్ గారు ఉన్నారు. మా యొక్క సంకల్పం అంతా కూడా అందరిలోనూ శాంతిని తీసుకురావాలన్నటువంటి దిశగా మేము ముందుకు వెళుతున్నాము. అదే ప్రయత్నంలో మీ అందరి ఆశీస్సులు కూడా మాకు కావాలని కోరుకుంటూ మీ రామకృష్ణ. సో మీరు పీస్ ఆఫ్ మైండ్ మీ గురుజీ దగ్గరికి ఎందుకు రావాలని ఫస్ట్ ఎలా నమ్మారు, ఎలా? ఈ పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ
యొక్క వీడియో విన్న తర్వాత ఈయన గురించి అసలు ఏమిటి, నేను ఒక గురువుగా నేను ముందు స్వీకరించేటప్పుడు ఆయన యొక్క గుణాలు ఏమిటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో ఆయన జన్మించినటువంటి గుంటూరు దగ్గర ఉన్నటువంటి సౌపాడు గ్రామానికి నా కంపెనీ ఎంప్లాయీస్ని అక్కడ పంపించాను. అక్కడ ఆయన ఏమిటి, ఆయన ఎలా ఉన్నారో, ఆయన జీవన విధానం ఏమిటి, అవన్నీ కూడా నేను తెలుసుకున్న తర్వాత ఆయన చేసినటువంటి, ఆయన అనుభవించినటువంటి జీవితం కూడా చాలా గొప్పగా రిచ్గా ఉన్నటువంటి జీవితంలో నుంచి ఆయన ఒక చిన్న ఆత్మహత్య ప్రయత్నం ద్వారా మారి ఈరోజు ఒక రమణ మహర్షిగా మారారు అనే విషయం తెలుసుకున్న తర్వాత నా మనసుకు ఆయన బాగా పట్టారు. అంటే ఒక నిస్వార్థ గురువు, ఏ రకమైనటువంటి రాగద్వేషాలు లేనటువంటి గురువు, నేను ఆయన ఆశ్రయించడం వల్ల ఫలితాన్ని పొందుతానన్న ఉద్దేశంతో ఆ గురువు గారిని ఆశ్రయించి నేను నా కంపెనీకి తీసుకొచ్చుకొని ఆయన బోధనలు నేను విన్నప్పుడు నాలో ఆయన్ని చూసినప్పుడు చాలా స్వచ్ఛతగా అందరినీ సమభావంతో చూడటం, ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా ఆయన అతీతమైనటువంటి మానవాతీతమైనటువంటి లోకానికి ఆయన పరమాత్మగా ఉండటం చూసిన తర్వాత నేను కూడా నాలో కూడా నేను సంకల్పం చేసుకున్నాను, నేను అదేవిధంగా ముందుకెళ్ళాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాను. ఆయన మనకి ఇచ్చేటటువంటి సందేశం, ఆయన చూసినప్పుడు మనకు కలిగేటిది ఆయన అవధూత రమణ మహర్షి గారు తర్వాత స్థానం ఆయనదే అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు, ఆయన ప్రదర్శించే తీరు, ఆయన ఏ రకమైనటువంటి రాగము ద్వేషము కామము జయించినటువంటి వ్యక్తి మనందరికీ ఆదర్శప్రాయుడే. ఈ విషయాన్ని మనం కనుక తెలుసుకునేటట్టయితే మన జీవితాలన్నీ ప్రశాంతంగా నడుస్తాయి. కామాన్ని జయిస్తే ప్రశాంతమైన జీవితమే వస్తుంది. ఇది నేను నమ్మాను, త్రికరణ శుద్ధిగా నమ్మాను. ఆ ప్రయత్నంలో నేను ఇలా వెళ్తున్నప్పుడు నాకు నిజమైనటువంటి ఆనందాన్ని నేను ఇప్పుడు పొందుతూ ఉన్నాను. మీరు ఇలా బయటకు వచ్చి అంటే ఇప్పటి వరకు మీరు సామాన్యంగా గడిపాను. సో ఇప్పుడు మీరు గురుజీలతో రావడం, ఇలా తిరగడము, ఇది చేయాలంటే ఇంట్లో కూడా సపోర్టింగ్ ఉండాలి. సపోర్ట్ మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్ తోటి? ఇంట్లో అయితే నేను వాస్తవం చెప్పాను. అమ్మ, సత్యాన్ని తెలుసుకుంటే మనం చేసేటటువంటి కర్మలు కనుక నిష్కామకలంగా ఉంటే, మీరు ఎవరైతే రోజు నువ్వు లక్ష్మీదేవి పూజ చేస్తున్నావు కదా, నువ్వు ఆ విధంగా భక్తిభావంతో ఉండి చివరికి మోక్షం నువ్వు లభించదు. నువ్వు నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో, నీ మనసులో నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు పరమాత్మ అనే విషయాన్ని నువ్వు మర్చిపోమాకు. అది నీకు నేను గుర్తు చేస్తున్నాను, తెలియదు కాబట్టి నా గురువు గుర్తు చేశారు. అదేవిధంగా నువ్వు అట్లా ఆ భక్తి మార్గం నుంచి ఇప్పుడు మోక్ష మార్గంలోకి రా, నీ మనసును కూడా చిత్తం తీసుకొని చెప్పినప్పుడు వాళ్ళు ఫస్ట్ అర్థం కాదు కదా, తర్వాత ఒక 2-3 రోజులు చెప్పిన తర్వాత వాస్తవాన్ని గ్రహించి ఇప్పుడు నాకు సపోర్ట్ చేసే స్థితికి వచ్చారు. నేను వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకొని నా కుటుంబంలో నాకున్నటువంటి కుమారుడు కూడా అదే చెప్పాను. ఆయన దగ్గర నుంచి కూడా ఇంకా సపోర్ట్ వచ్చింది. కనుక ఈ రకమైనటువంటి భావాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాను. సాధారణ జీవితం నుంచి ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగుపెట్టారు సార్. ఇక ముందు ఎలా ఉంటుంది మీ ప్రయాణము? ఇప్పుడు సంస్థను ఒకటి చేశాము, యూనివర్సల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అని. దానికి నేను చైర్మన్గా ఉన్నాను. ఇప్పుడు నాకున్నటువంటి కర్తవ్యం ఏమిటంటే, ఎక్కడైతే యువత ఉందో యువతకి ఈ శాంతి యొక్క విషయాన్ని వాళ్ళకి బోధించాలి. శాంతి ఉండటం అంటే ఒక పుస్తకం తీసుకొని చదువుకునేటంటే, ఒక విద్యార్థులు LKG నుంచి 10th క్లాస్ వరకు పెద్ద చదువులు చదివేటప్పుడు కూడా ఆ చదువుకునే దాని మీద ఫలితం ఆశించకుండా మనం కనుక చదువుకునేటట్టయితే, మీరు 35 మార్కులు వస్తాయని కనుక మీరు అనుకుంటే, అదే కనుక బుక్ అంతా తీసుకొని నిస్వార్థంగా, అంటే ఫలాపేక్ష లేకుండా వచ్చేటువంటి మార్కుల మీద ధ్యాస లేకుండా కనుక మీరు చదువుకునేటట్టయితే స్పష్టమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనకు ఒక బుక్ తయారు చేశారంటే అది అన్నీ చదవమని, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవమని కాదు. ఆ చదివేది కనుక నువ్వు మనస్ఫూర్తిగా చదువుకుంటే, నీ మనస్సు కనుక నిశ్చయం చేసుకొని చదువుకుంటే మాత్రం నీకు ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా నీవు ఏ అయితే రంగాల్లో నువ్వు సేవ చేయాలనుకుంటున్నావో అవన్నీ కూడా నీకు అలవోకగా లభిస్తాయి అనే విషయాన్ని, ఆ అలవోకగా లభించే విషయాన్ని కూడా నువ్వు స్ట్రెస్ పడకుండా శాంతియుతంగా నువ్వు ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అనే విషయాల్ని స్పష్టంగా వాళ్ళకి చెప్పే ప్రయత్నంలో మీ సంస్థ పనిచేస్తుంది. ప్రతి ఒక్కరిని మీలో పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఉన్నారు ఆల్రెడీ, దాన్ని మేము గుర్తు చేస్తున్నాం. మా సంస్థ యొక్క లక్ష్యం మీలో కూడా పరమాత్మ ఉన్నాడు, అందరినీ పరమాత్మమయంగానే చూడండి. విశ్వం విష్ణువు అన్నారు, మొత్తం విశ్వాన్ని మొత్తాన్ని కూడా మీరు అట్లానే ప్రేమించండి అనేది విద్యార్థుల్లో కనుక మనం బోధన చేసినట్టయితే వాళ్ళల్లో మంచి భావాలు కలిగి అందరినీ సమానంగా చూసుకోవటం వల్ల మనలో అసమానతలు, కులాలు, మతాలు, భేదాలు అన్నీ తొలగి
మంచి రుజుమార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తారనేది మా దృఢ విశ్వాసం. ఈ రోజుల్లో యువకులు 16-15 సంవత్సరాలు రాగానే చాలా దారి తప్పుతున్నారు సార్. మీ అనుభవం ప్రకారం వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? ఎవరైతే యువకులు పెడదారులు పడుతున్నారో వారికి మనసు అనేది వాళ్ళకి స్థిరత్వం లేకుండా ఉంది. ఆ మనసును స్థిరత్వం చేసుకునేటువంటి విధానాన్ని ఏంటి, ఆ విధంగా ఎట్లా ఉండాలనేది మా బోధలు ఉండబోతాయి.